హైదరాబాద్ అమీర్పేట అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో 20 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 6 ఫైర్ ఇంజన్లు, 10 వాటర్ ట్యాంకులు సహాయక చర్యలో పాల్గొన్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశంపై అమీర్పేటలో ప్రమాద స్థలం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించి స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం నా వెనకాల మెస్సు, ఈ మెస్సుకు సంబంధించి ఈ మెస్సు పక్కనున్న బట్టల షాపు ద్వారా మొత్తంగా కూడా మంటలు వ్యాపించాయని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క మెస్సుకు అదేవిధంగా ఈ బట్టల షాప్కి కేవలం 6 ఇంచుల గ్యాప్ మాత్రమే ఉంది. ఈ యొక్క మెస్సుకు సంబంధించిన మంటలు ఎగిసిపడుతున్నాయని చెప్పేసి మేము గతంలో ఈ యొక్క మెస్సు సంబంధించిన యాజమాన్యం తెలియజేశాము. కానీ వారు స్పందించలేదంటూ కూడా నిరాశంగా ఉన్నారంట స్థానికులు, చుట్టుపక్కల షాప్ యాజమాన్యాలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క వండుతున్న సమయంలో ఈ యొక్క మంటలు మొత్తంగా కూడా ఎగిసిపడి ఈ యొక్క పక్కనున్న బట్టల షాప్ పూర్తిగా దగ్ధమైపోయి దాదాపుగా ఈ చుట్టుపక్కల షాపులు మొత్తంగా కూడా అంటుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 20 షాపుల వరకు ఈ యొక్క అగ్ని మొత్తంగా కూడా అగ్నికి ఆవుతైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్ బట్టలు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి పక్క షాపుకు అడ్డుకొని అక్కడి నుంచి చుట్టుపక్కల షాపులు మొత్తం కూడా మంటలు పూర్తిగా వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. విజువల్స్ కనుక గమనిస్తే ఈ యొక్క మంటల్ని అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా అదుపులోకి తెచ్చుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే మంటలు ఇంకా కొంత మంటలు ఉన్న నేపథ్యంలో కూడా జేసీబీ సాయంతో ఈ షాపులను పూర్తిగా షాపుకు సంబంధించి షట్టర్లు కానీ అదేవిధంగా అద్దాలను కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తుంది. అంతేకాకుండా దాదాపుగా ఈ యొక్క అగ్నిమాపక సిబ్బంది దాదాపుగా ఇప్పటికే 6 ఫైర్ ఇంజన్లకు పైగా 6 ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకులను పెద్ద ఎత్తున యూజ్ చేసి ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇక్కడ మొత్తంగా కూడా ఒక మిషన్ సాయంతో కూడా వాటర్ స్ప్రే చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. సిబ్బంది జేసీబీ సాయంతో కూడా గోడలను కూలగొట్టి మొత్తంగా కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే సంఘటన జరిగిన సమయంలో వెంటనే సిబ్బంది ఈ యొక్క మంటలు వ్యాప్తి చెందుతున్నాయని చెప్పేసి పసిగట్టి మొత్తం కూడా బయటకు వచ్చారని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బట్టల షాప్ అయిన నేపథ్యంలో కూడా చాలా వరకు వాటర్ స్ప్రే చేసినా కానీ సరే మంటలు అదుపులోకి రాని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఒక మంటల్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తా ఈ యొక్క షాపుకు సంబంధించి కూలగొట్టి మరి ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అయితే బట్టల షాప్ అయిన నేపథ్యంలో కూడా మంటలు ఇంకా ఎగిసిపడే అవకాశం ఉందని కూడా అగ్నిమాపక సిబ్బంది భావించి గోడలను కూలగొట్టి మంటలకు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే చాలా వరకు కూడా ఫైర్ ఇంజన్లను ఈ యొక్క సహాయక చర్యల్లో భాగస్వామ్యం చేశారు. అంతేకాకుండా ఈ రూట్లో సంబంధించి మొత్తంగా కూడా మంటలు పూర్తిగా పెద్ద ఎత్తున ఎగిసిపడిన నేపథ్యంలో తెల్లటి పొగ మొత్తంగా కూడా ఒక చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా కమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు డైవర్ట్ చేస్తూ ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాసేపట్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, అసలు కారణం ఏంటి, స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఆర్సీఎస్ వల్లే ఈ యొక్క మంటలు చెలరేగాయా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఏది జరిగిందనైతే ఈ స్థాయిలో మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసు అగ్నిమాపక వెల్లడించే అవకాశం అయితే ఉంది. ఈ మొత్తానికి కాసేపట్లో ఈ యొక్క అమీర్పేటలో ఇక పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. కెమెరామ్యాన్ శ్రీనితో హరికృష్ణ.